కాటేరమ్మ కొడుకులు బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా చెలరేగారు. కోల్కతాలోనే కాకరకాయ టీం ని కేకేఆర్ టీం ని కంగు తినిపించారు. బ్యాటింగ్ లో 226 రన్స్ కొడితే కేకేఆర్ ని 161 రన్స్ కి అవుట్ చేసి ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ లో పిచ్చెక్కించారు. సో ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ టీం బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ఎస్ఎస్ టీం కి ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్ అయితే తాండవం చేశాడు. థర్డ్ ఓవర్ లో 2 4లు 2 6లు కొట్టాడు. అండ్ ఆ ఓవర్ లో 24 రన్స్ వచ్చాయి. ఫిఫ్త్ ఓవర్ లో అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. 2 6లు 3 4లు కొట్టడంతో ఆ ఓవర్ లో ఏకంగా 25 రన్స్ వచ్చాయి. ఇలా అటాక్ చేసే క్రమంలో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. తన 21 బాల్స్ లో 46 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 218 గా ఉంది. దీంతో పవర్ ప్లే లో ఎస్ఎస్ టీం 84 రన్స్ కొట్టేసింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ 8th ఓవర్ లో వరుసగా 3 4లు కొట్టాడు. కానీ నెక్స్ట్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఇదే ఓవర్ లో అభిషేక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. అభిషేక్ 21 బాల్స్ లో 40 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 228 గా ఉంది. ఇద్దరు అవుట్ అవడంతో ఎస్ఎస్ బ్యాటింగ్ రేట్ అయితే తగ్గింది. అనికేత్ ని నెంబర్ 5 లో పంపించారు. అండ్ తన లాస్ట్ వచ్చింటే ఇంకా బాగుండేది. తనైతే త్వరగా అవుట్ అయ్యాడు. తర్వాత క్లాసన్ కి అండ్ నితీష్ కుమార్ రెడ్డికి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 50 బాల్స్ లో 82 రన్స్ కొట్టేశారు. క్లాసన్ కి కొంతవరకు లక్ కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. కార్తిక్ త్యాగి వేసిన ఓవర్ లో రివర్స్ కుపీ చేశాడు. కానీ షాట్ కౌంట్ అవ్వలేదు. జస్ట్ 2 సెంటీమీటర్ గ్యాప్ తో వికెట్ అయితే మిస్ అయింది. కానీ నెక్స్ట్ బాల్ కి అదే షాట్ 6 కొట్టాడు. నితీష్ కుమార్ క్లాసన్ కి మంచి ఓవర్ ఇచ్చాడు. తన 25 బాల్స్ 39 రన్స్ కొట్టేశాడు. నితీష్ కుమార్ అవుట్ అయిన నెక్స్ట్ బాల్ కి సైల్ డొక్కట్ అయ్యాడు. కానీ తర్వాత వచ్చిన హర్ష దూబే అయితే బ్యాక్ బ్యాక్ ఫోర్స్ కొట్టాడు. లాస్ట్ ఓవర్ లో క్లాసన్ అవుట్ అయ్యాడు. లేదంటే ఎస్ఎస్ కి ఇంకా పెద్ద స్కోర్ వచ్చేది. క్లాస్ అయితే 35 బాల్స్ లో 50 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కేకేఆర్ టీం కి మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ లోనే ఫిన్లాండ్ ఏకంగా 25 రన్స్ కొట్టేశాడు. కానీ హర్ష దూబే తర్వాత అవుట్ చేశాడు. లేదంటే మ్యాచ్ స్వరూపే మారిపోయేది. కేకేఆర్ టీం అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోతూ వచ్చింది. అండ్ వాళ్ళకి ఇద్దరు ప్లేస్ రన్ అవడం పెద్ద మైనస్ గా మారింది. రఘువంశ్ 29 బాల్స్ లో 52 రన్స్ కొట్టేశాడు. అండ్ రింకు సింగ్ 35 రన్స్ కొట్టేశాడు. జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ఈచన్ బలింగా ఇద్దరు కూడా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీశారు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ బాగా ఆడాడు. అండ్ బౌలింగ్ లో రింకు సింగ్ అండ్ అంకుల్ రైన్ అవుట్ చేసి 2 వికెట్లు తీశాడు. దీంతో తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల గంట కొట్టండి. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.